భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్ అయితే కబ్జాలపూర్ అని పెట్టేసిర్రు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కాదు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. నీ హాస్పిటల్ కుక్కలు మా కుక్కడపల్లి కుక్కలు అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలనే ఉంటాం. 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తిరిగితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగితే, నీ చిత్త శుద్ధి ఉంటే, నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే, నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే, నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో. లెటర్ పంపిస్తారు ఆయన, నీకే తెలియదు అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్క్వాల్ గాను ఎమ్మెల్సీ ఒరిజినల్ గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమైనా మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు టీఆర్ఎస్ లో గెలిచినాం, ఒకసారి టీడీపీలో గెలిచినాం. బీటీ బ్యాచ్ దోసుక తినకు వచ్చినామంట. నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి, మేం కాదు అమెరికా నుంచి వచ్చింది నువ్వు దోసుక తిననీకి. నీ చరిత్ర మళ్ళొకసారి మళ్ళా మాట్లాడు, నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు, నేనేం చేస్తాను నా సంగతి నేను చూపెడతాను. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి ఎన్టీఆర్ స్కూల్ నువ్వు కట్టినావు, మా సొంత డబ్బులు అవి రమ్మే గ్రౌండ్ లో. అది గవర్నమెంట్ డబ్బులు కాదు, అది ఆడుకోతావు, అది చెప్తావు కథ. ఆడ పోతావు 307 నుంచి పోతివి, తిడితివి ఉన్న ఎమ్మెల్యే గాంధీని తిడితివి, తెల్లారి పోతే కథ మా మాటలు బంద్. ఏంది ఏం చేసుకున్నావు? మళ్ళీ మాట్లాడుతుందా మళ్ళా బంద్. ప్రజలకు రేపే రేపిస్తారు అని చెప్పావు. 200 మంది గొలవడితే ఏమైంది? ఖచ్చితంగా నీ మీద పోరాడతా. నువ్వు చేసిన కబ్జాలు హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని మీద తీపిస్తా. ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్ని నా దగ్గర ఉన్నాయి రికార్డు. నేను కేసీఆర్ మీద అభిమానంతో ఇప్పుడు మాట్లాడలేదు. నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు. నీ తెరువు నేర్చుంటే నా ఇంటి ముందు ఫోటో ఉండకపోతుండే. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. అరుణ తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనా ఊర్లో ఆడనేపోతే నన్ను బదిలాడ ఆడిపించిన. ఒక ఆడపిల్ల మెచ్చుకుంటుందా నేను ఇలా తెలంగాణలో? పైసలు ఇచ్చుకుంటా, 500 300 ఇచ్చుకుంటా, ఎంబడి తెంపుకుంటా, జిందాబాద్లు కొట్టిపించుకుంటా,